చెప్పండి హల్లెలూయా. మరి ఇంతవరకు దేవుని సేవకులు ఇశ్రాయేలయ్య గారు బైబిల్ లేఖనాల్లో నుండి కొన్ని వాక్యోపదేశాన్ని మనతో మాట్లాడుతూ వచ్చారు. మనము మరొక వర్తమానం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. నేనైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మా ప్రియులు, తండ్రి సమానులు అబ్రహామయ్య గారు మన మధ్యలోకి రావడం చాలా ఆశీర్వాదకరం. ఈరోజు పోయిన సంవత్సరం అనుకుంటాను, ఒక్కసారి నేను ఇదే కల్వరి టెంపుల్లో హోలీ ప్రేయర్ టవర్లో అబ్రహామయ్య గారి యొక్క వాక్య సందేశాన్ని విన్నాను. అది ఇప్పుడు మనసులో ఫీడ్ అయిపోయింది. అబ్రహామయ్య గారు చెప్పిన వాక్యం పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన దేవుడు అనేక చోట్ల నేను ఆ సందేశాన్ని, ఇంకా నాకు ప్రభు ప్రేరేపించిన విషయాలు ఎన్నో చోట్ల నేను పంచుకున్నాను. ఆశీర్వాదకరంగా దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం. మరి ఇశ్రాయేలయ్య గారు కూడా మన గ్లోరియస్ మినిస్ట్రీస్ తరపున చాలా చక్కగా కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి మాటలు అందించారు. మరి ఇశ్రాయేల్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. లేవీలు సేవ చేస్తున్నప్పుడు దేవుడు తన పరిచర్యని ఎవరికి అప్పగించాడు? లేవీలకి కదా. లేవీలకి దేవుడు అప్పగించాడు. యాజకత్వం అనేది లేవీలు చేయాలి. స్తోత్రం. యాజకత్వం అనేది లేవీలు చేయాలి. మరి దేవుడు వారికి అప్పగించిన ఆ పనిని నమ్మకంగా కొనసాగించుకుంటూ వచ్చారు. అలాగే దేవుడు మనల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే కదా మొదల వాక్యం. దైవజనులు చెప్పిన మాట ఏంటి? యోహాను సువార్తలో దేవుడు మనల్ని, లోకం మనల్ని ఎన్నుకోలేదు కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఇప్పుడు మనం అందరం ఎవరిని? ఏర్పాటు చేయబడిన సేవకులు. అంటే దానికి అర్థం ఏంటంటే ప్రత్యేకించబడిన సేవకులు. ఎవరంటే చెప్పండి, మనం ఎవరిని? ప్రత్యేకించబడిన సేవకులు. మనల్ని దేవుడు పిలిచాడు, ఎన్నుకున్నాడు, ప్రత్యేకించాడు, కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. ఆయన పరిచర్య మన చేతికి అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ ఒక్కరు, ఇక్కడ ఉన్న వారిలో ఏ ఒక్కరు కూడా ఒట్టిగా మీరు ఇక్కడికి రాలేదు. దేవుని చేత మీరందరూ ఎన్నిక చేయబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఏర్పరచబడిన సేవకులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ సమయాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో మరొక వర్తమానంలోకి వెళదాం. సమయము మీకు చక్కగా రాగానే మా చెల్లి గారు, మా బావు గారు మంచి టిఫిన్ పెట్టారు కదా. పెట్టలేదా? పర్వాలేదు, జోరుగా సింది. దేవునికి స్తోత్రం. ఓకే, సమయానికి అనుకూలంగానే మనం ముగించుకుందాం. అబ్రహామయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి దైవజనులకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మరి దైవజనులు మన మధ్యలోకి వస్తూ ఉండగా చప్పట్లు కొట్టి దేవుని సేవకులను మనము ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఆమేన్. సర్వశక్తిమంతుడు, సజీవుడు, సర్వలోక మానవాన్ని పాపముల కొరకై కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శుభనామంలో ప్రతి మాసం 2వ బుధవారం సంఘక్షేమాభివృద్ధి కూడికకు నన్ను ఆహ్వానిస్తున్న దైవజనురాలు షకీనమ్మకు, అలాగే పెద్దలు రత్నయ్య గారికి, ఇశ్రాయేలయ్య గారికి, ఈ సభాధ్యక్షత వహించినటువంటి షాంపాలయ్య గారికి, చేరుకూడిచిన మీ అందరికీ
రక్షకుడైన యేసయ్య శ్రేష్ఠ నామములో నా హృదయపూర్వక ప్రేమను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువులందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా. గడిచిన 7 మాసములు దేవుని దయని కన్యలో క్షేమంగా సురక్షితంగా కాచి కాపాడి తిరిగి మనల్ని ప్రేమించి ప్రభువును గురించిన ఈ 8వ మాసం మన సేవ, మన పరిచయం, మన ప్రయాణాలన్నింటిలో దేవుని కృప, దేవుని హస్తం తోడయుండును గాక. హల్లెలూయా. మొదటిగా మీరందరూ నన్ను క్షమించాలి. ఈ దినం మా సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యుల యొక్క అన్నగారి కుమారుడు గడిచిన 11 రోజుల క్రితం గురి వేసుకొని ఎయిమ్స్ హాస్పిటల్లో చేర్చబడి చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ నిన్నటి దినాన వారు ఈ లోకయాత్ర ముగించారు. వారి కుటుంబాన్ని ఆదరించవలసిన బాధ్యత సేవకునిగా, కాపరిగా నా మీద ఉన్నది కనుక ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా మా దగ్గర వెయిట్ చేశారు బాడీ వస్తుందేమో అని. వారు గురేసుకున్నటువంటి పరిస్థితుల కారణంగా అది కేసు అయ్యింది. సేవ పరిచయనామా ఇక రకరకాల కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇంకా బాడీ ఇప్పటి వరకు అయితే రాలేదు. చూసి నేను 12 గంటలకు బయలుదేరి నేను మీకు ఇచ్చినటువంటి మాటను బట్టి మీ మధ్యకి రావడం జరిగింది. నేను వచ్చినటువంటి ఆలస్యంలో అయ్యా సమయస్ఫూర్తిగా స్పందించి అయ్యే చేత కొన్ని విషయాలు మీతో మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక సందేశం అన్నారు కానీ సమయం చాలా అయిపోతుంది కనుక, మరి వయసు పెద్దవాళ్ళు ఉన్నారు, టీబీ షుగర్ పేషెంట్లు ఉన్నారు, చాలా పరిస్థితులు కనుక వాకింగ్ చెప్పడానికి సమయం లేదు కనుక ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ మంత్ మళ్ళీ మనం కూడుకున్నటువంటి అవకాశం కూడా దేవుడు కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రేమను బట్టి, మీ యొక్క అంగీకారాన్ని బట్టి ప్రభువుకు సమస్త ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. దైవజనులు గనులు అని చెప్పడం కానీ గనులైన దైవజనులను లోకానికి అందించిన సురేష్ అయ్య గారి యొక్క గ్లోరియస్ మినిస్ట్రీస్ని బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. దేవుని మహిమ కలుగును గాక. అయ్యతో నాకు 2012 నుండి పరిచయము. మా ఆత్మీయ నాయకులు జఫన్న శాస్త్రి గారికి ఆత్మీయ తండ్రి సురేష్ అయ్య గారు, దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యతో నాకు పరిచయం అయిన దగ్గర నుంచి చాలా సందర్భాల్లో సురేష్ అయ్యని కలిసేటువంటి భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చారు. వాటన్నిటిలో కూడా 3 సంఘటనలు వారి గురించి నేను చెప్పగలను. దేవుని స్తోత్రం కలుగును గాక. వాకింగ్ చెప్పమంటే విషయాలు చెప్తున్నారు ఏమిటి అని మీరు అనుకోవచ్చు. ఈ దినము గ్లోరియస్ మినిస్ట్రీస్ వారి యొక్క నెల కూడికైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ 2 మాటలు నేను చెప్పి కొంచెం ముందుకు వెళ్ళి మీరు ఆశించిన విధంగా కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయను గాక. హల్లెలూయా. నాకు 2 బిడ్డలండి, షాలోము, జోషి, 2 బిడ్డలు. వారిలో కుమారుడు యొక్క వివాహము దేవుని కృపలో అయిపోయింది. కుమార్తె వివాహానికి వచ్చేటప్పటికల్లా దాదాపుగా 2 వివాహాలు కూడా పిల్లల క్రైస్తవ పద్ధతుల ప్రకారంగా జరిగిన 2 వివాహాలు కూడా చాలా ఆశీర్వాదంగా జరిగాయి. బిడ్డ వివాహం వచ్చేటప్పటికల్లా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు. చేతిలో రూపాయి లేదు. మగపిల్లవాళ్ళు చూస్తే వాళ్ళు తొందరపడిపోతున్నారు. ఎటు తోచిన పరిస్థితుల్లో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సురేష్ అయ్య మన ఇబ్రహీంపట్నం సేవ చేయడానికి వచ్చారు. వారు వచ్చారన్నటువంటి కబురు తెలుసుకుని నేను పెట్టి మధ్యాహ్నం 1:30 సమయానికి నేను వెళ్ళడం జరిగింది. అయ్యి అప్పుడే వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని సాయంత్రం వాక్యానికి సిద్ధపడుతున్నారు. సరే ఇట్లా అప్పన మాస్టర్ గారు వచ్చారండి అని అంటే వారు రమ్మని చెప్పారు. ఆ దగ్గరికి వెళ్ళి అయ్యా పరిస్థితి అంతా ఇదే, చాలా కలవరంగా ఉన్నా, ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నాను కానీ ఎండు కలవరంతో ఉన్నాను. పోయి మోకాళ్ళ మీద పడి అయ్యా పరిస్థితి అనగానే వెంటనే చెయ్యట్లా వేసి ఒక చిన్న ప్రార్థన, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ సాయంత్రం కానీ ద్వారాలు తెరవబడ్డాయి. నా కుమారుడు వివాహం కంటే కుమార్తె వివాహం అత్యంత ఘనంగా జరిగించాను. సింపుల్గా చెప్తున్నాను, ఏసీ హాల్లో అందరికి భోజనం ఏర్పాటు చేసే కృపదేవుడు నాకు ఇచ్చాడు. అది అయ్యే శక్తివంతమైన ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 2016లో మేమందరం దాదాపు 64 మంది సేవకులము యెరూషలేము చూడటానికి ప్రభు వారు ఇచ్చారు. 12 దినాలు కూడా అయ్యతో ఉండడానికి కృపనిచ్చాడు ప్రభు వారు. హల్లెలూయా. ఈ 12 రోజుల్లో వారు ప్రార్థన, ఈ 12 రోజుల్లో వారి యొక్క ప్రవర్తన, ఈ 12 రోజుల్లో వారి యొక్క సాక్ష్యము నా జీవితం మీద చెరగని ముద్ర వేశాయి.
హల్లెలూయా. ఇక అప్పటి నుంచి ఎన్ని విషయాల్లో అయ్య నాకు సహకరించారో ప్రార్థన విషయంలో నేను మర్చిపోలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది సేవకుల గురించి ఎన్నెన్నో సాక్ష్యాలు వింటాము. సురేష్ అయ్యని గురించి వినేటువంటి అన్ని విషయాల కంటే ఒకటే యేసయ్య తర్వాత యేసయ్య లాంటి ప్రేమ అయ్యేలా చూస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మూడవ సందర్భం ఏమిటంటే, నేను కఠినమైన సేవ, కఠినమైన బోధ నాదైతే దాదాపు 2004లో దేవుని పిలుపు పొందుకున్నాను. 2008లో సేవకు వచ్చాను. 2011లో సంపూర్ణ సేవలోకి వచ్చేసాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యలో జరిగినటువంటి ఒక బలమైన సంఘటన ఏమిటంటే, కఠినమైన సేవ, కఠినమైన బోధ. అసలు సంఘంలో ఒక్కరు నిలబడేవాళ్ళు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక సేవ మీద విసుగొచ్చేసి వదిలేద్దాం సేవ అని చెప్పేసి ఇక ఎవరికి అప్పచెబుతాం సేవ. సరే, విజయవాడలో పీటర్ పాస్టర్ అయ్య గారు ఉన్నారు హాట్పేటలో. సరే, వారు మాకు కొంచెం దగ్గరగా ఉన్నటువంటి సేవకులు, ప్రేమించే సేవకులు కనుక సరే వారికి సంఘాన్ని అప్పగించేసి ఇక నా కాంట్రాక్ట్ పనులు నేను పోదాంలే అని చెప్పి పీటర్ అయ్య గారి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా పవర్ సెమినార్లో ప్రత్యక్ష గుడారం గురించి ఎఫ్ఎన్ఏ శాస్త్రి గారు ప్రసంగించిన ప్రసంగాన్ని పీటర్ అయ్య గారు వింటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, అయ్యే వాక్యం వింటున్నారు కదా, ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి వారి లోపల రూమ్లో వాక్యం వింటున్నారు. నేను ఇట్లా హాల్లో ఉన్నాను, వాక్యం అంతా వింటున్నా. ప్రత్యక్ష గుడార క్రమంలో సేవ క్రమం అని బోధ వింటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ బోధ విన్న పీటరయ్య గారికి ఎట్లా అర్థమైందో నాకు తెలియదు, కానీ నా చేతగాని తనమంతా నాకు అర్థమైపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు నేనేమో గుడారంగా మారకపోతే, నేనే మందసంగా మారకపోతే, నేనే బలిపీఠంగా మారకపోతే ఇక నేను చేసే సేవ కాదు అని చెప్పేసి అక్కడికక్కడే మోకాళ్ళ మీద పడి పశ్చాత్తపడి కన్నీళ్ళు విడిచి, ప్రభువా ఖచ్చితంగా నీవు చూపిన క్రమంలో సేవ చేస్తాను ప్రభు అంటూ తీర్మానం చేసుకొని సేవ ఆయనకు అప్పగిద్దామని వెళ్ళినటువంటి వాడు మారు మనసు పొంది ఆ యొక్క దేవుని సన్నిధించి నేను సేవలోకి తిరిగి రావడం జరిగింది. హల్లెలూయా. అది పవర్ మినిస్ట్రీస్ అక్టోబర్ నెల 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు రామగుండంలో జరిగేటువంటి ఆ పరిచర్యలో ఎఫ్ఎన్ఏ శాస్త్రి గారు ప్రసంగించిన ఆ ప్రసంగం సేవా జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా. అప్పటి నుంచి ప్రేమించడం, క్షమించడం, ప్రేమించడం, క్షమించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండు కళ్ళుగా, 2 కాళ్ళుగా, 2 చేతులుగా కలిగి దేవుని సేవలు కొనసాగుతున్నాను. ఇందుకు స్ఫూర్తి ఎఫ్ఎన్ఏ శాస్త్రి గారు, వారి ఆత్మీయ తండ్రి స్థానంలో ఉన్న సురేష్ అయ్య గారు, ఇంతమందిని ఒక దగ్గర చేర్చిన రామగుండం పరిచర్యలే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మీ అందరి కోరిక మేరకు ఒక మాట చదివించి మనం ప్రార్థన చేసుకుందాం, ముందుకు వెళదాము. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వాక్యం. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వాక్యం. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ప్రియులారా, దైవజనులు ఇజ్రాయేల్ గారు ప్రకటించినటువంటి ఉపదేశంలో చాలా మాటలు మనకు వినబడ్డాయి. వాటిలో ప్రార్థన అనే మాట కూడా మనం విన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన లేని సేవకుడు, శక్తి లేని సేవకుడు అని చెప్పారు అయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మన వాక్యంలో గమనించినట్లయితే క్రీస్తు కూడా మన కొరకు బాధపడి తన అడుగు జాడలో మాదిరిగా ఉంచిపోయాను అన్నటువంటి మాటలో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు మాదిరి ఉంచిపోయినటువంటి మాదిరిలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటిలో అత్యంత కీలకమైంది ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెన్నుముక లేకపోతే ఏ మనిషి నిలబడలేడు. ప్రార్థన లేకపోతే ఏ క్రైస్తవ జీవితం నిలబడలేదు. హల్లెలూయా. వెన్నుముక లేకపోతే మనం ఎలా నిలబడలేమో అలాగే ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితం కావచ్చు, విశ్వాస జీవితం కావచ్చు, పరిశుద్ధ జీవితం కావచ్చు, భక్తి జీవితం కావచ్చు, సమర్పణ జీవితం కావచ్చు, వైరాగ్యం కావచ్చు, ఏ జీవితం అన్నా నిలబడాలి అంటే ప్రార్థన అనే వెన్నుముక ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థనలో మనం మాదిరి తీసుకోవలసినటువంటి అత్యంత కీలకమైన వ్యక్తి, ప్రార్థన జీవితాన్ని అత్యంత ప్రభావితంగా ఈ లోకంలో ప్రభావితంగా కలిగినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక భక్తుడు అన్నాడు,
ప్రార్థన మనకు ఊపిరి వంటిది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన మనకు, మన జీవితానికి అది ఒక శక్తివంతమైన ఆయుధం అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సంఘటన చెప్తాను వినండి. భక్త సింగ్ అయ్య గారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. రిజర్వేషన్ బోగీలో, ఏసీ కంపార్ట్మెంట్ రిజర్వేషన్ బోగీలో ప్రయాణం చేస్తున్నారు. అదే బోగీలో డీజెస్ దినకరన్ గారు కూడా ప్రయాణం చేస్తున్నారంట. ఇరువురు ఒకే కంపార్ట్మెంట్, ఇరువురు ఒకే బోగి. పై బర్త్లోనేమో డీజెస్ దినకరన్ గారు ఉన్నారంట, కింద లోయర్ బర్త్లోనేమో భక్త సింగ్ అయ్య గారు ఉన్నారంట. ఇరువురు ట్రైన్లోకి వెళ్ళారు. వారికి కేటాయించినటువంటి సీట్ల దగ్గరికి వెళ్ళి డీజెస్ దినకరన్ గారు పక్క పక్క చేసుకున్నారంట, పడుకున్నారంట. ఆయన పడుకునేటప్పటికి కింద బర్త్ ఉన్నటువంటి భక్త సింగ్ అయ్య గారు, ఆయన భక్త సింగ్ అయ్య గారిని డీజెస్ దినకరన్ గారిని తెలియదు, డీజెస్ దినకరన్ గారిని భక్త సింగ్ అయ్య గారు కూడా తెలియదంట. వెంటనే భక్త సింగ్ అయ్య గారు వెంటనే పక్క వేసుకున్నారు, మోకాలేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. పడుకున్నటువంటి డీజెస్ దినకరన్ గారు మెలకువచ్చి చూస్తే మోకరించి ప్రార్థన చేస్తారంట కింద వ్యక్తి. మరొకసారి మెలకువ చూశారంట, కింద మోకరించి ప్రార్థన చేస్తారంట. తెల్లవారుజాము లేచారంట, ఆయన మోకాళ్ళ మీద ఉన్నారంట. ఇక పొద్దున్నే మెడ్రాస్ పట్టణంలో ఇద్దరు దిగిపోతున్నారంట, అప్పుడు కూడా మోకాళ్ళ మీద ఉన్నాడంట కింద వ్యక్తి. వెంటనే ఆ పైన భక్తి మీద ఉన్నటువంటి డీజెస్ గారు దిగి వెళ్ళిపోయేదానికి ముందు ఆయన దగ్గరికి వచ్చి మోకరించి, అయ్యా నన్ను డీజెస్ దినకరన్ గారు అంటారండి, నా కొరకు చిన్న ప్రార్థన చేయండి అన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన ముందు మోకరించినటువంటి డీజెస్ దినకరన్ తల మీద చేయి పెట్టి భక్త సింగ్ గారు ప్రార్థన చేశారంట. ప్రార్థించిన తర్వాత అన్నారంట, నేను ఐఎమ్ బ్రదర్ భక్త సింగ్ అన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రార్థన పరుడి యొక్క స్ఫూర్తితో, ఆ ప్రార్థన పరుడి యొక్క ప్రార్థనతో ప్రపంచవ్యాప్తంగా డీజెస్ దినకరన్ గారు ప్రార్థన గోపురాలు కట్టారు. హల్లెలూయా. ఒక అత్యంత ప్రభావం కలిగిన ప్రార్థన కలిగినటువంటి వ్యక్తి భక్త సింగ్ అయ్య గారు అయితే, అదే ప్రార్థన ప్రభావాన్ని పుణుకుపుచ్చుకున్న మరొక ప్రార్థించే వ్యక్తి డీజెస్ దినకరన్ గారు. హల్లెలూయా. డీజెస్ దినకరన్ గారికి ఎక్కడ సంఘాలు లేవు, ఉన్నవన్నీ ప్రార్థన గోపురాలే. మనం కూడా హోలీ ప్రేయర్ టవర్ లో చేరాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు బాధపడి మాదిరి ఉంచిపోయారు. రెండే మాటలు, మన కొరకు బాధపడ్డారంట, మాదిరి ఉంచిపోయారంట. ఏంటి ప్రభు మా కొరకు నీకున్నటువంటి బాధ ఏంటి ప్రభు అంటే, మీరందరూ కూడా ప్రార్థన కలిగి ఉన్నారు కానీ వెన్నెముక వంటి ప్రార్థన లేదు నాన్న, అదే నా బాధ. వెన్నెముక వంటి ప్రార్థన కలిగినటువంటి నా ప్రార్థన జీవితాన్ని మీరు మాదిరిగా పుచ్చుకోండి ప్రభు చెప్పారు. హల్లెలూయా. దీనిలో భాగంగా దాదాపు 7-8 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి అంశము, యేసుక్రీస్తు ప్రభువుల వారు యోర్దాను నదిలో బాప్తిసం పొంది ఒడ్డుకొచ్చి ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు దిగొచ్చి అభిషేకించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన 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 మొట్టమొదటిగా మనం గమనిస్తున్నాము. యోర్దాను నదిలో అందరూ బాప్తిసం పొందారంట, యేసయ్య మాత్రం ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ పొందాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒక్క మాట చదవండి మీరు దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి. లూకా సువార్త 3:21. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తొరబడి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుల వారిని మనం చూస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న యేసయ్య పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అసలు ఆయన జన్మించిందే పరిశుద్ధాత్మ వలన. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ వలన జన్మించి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందిన యేసయ్యను మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది, మనం అనేక మందికి ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రార్థించి మనం పరిశుద్ధాత్మను పొందే ఒక అనుభవాల్లోనికి మనం రాలేకపోతున్నాము. ఖచ్చితంగా మనము ప్రార్థించి ఒక పరిశుద్ధాత్మను పొందే అనుభవంలోనికి వచ్చుదుముగాక, వచ్చుదుముగాక. ఖచ్చితముగా ఈ కూడిక ద్వారా ఈ యొక్క స్థిరమైన నిర్ణయాన్ని మనం పొందుకుందుముగాక. స్తోత్రం చెప్తాం మంచిగా. హల్లెలూయా. రెండవ ప్రార్థనను మీకు చూపిస్తాను చూడండి. లూకా 9:29 చూసినట్లయితే, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములో దగ మెరిసిపోతున్నట్లుగా మారిపోయినట్లు చూస్తున్నాం. హల్లెలూయా. మొదటిగా ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్మను పొందాడు. రెండో ప్రార్థనను చూస్తున్నాం, ఆయన ముఖరూపం మారిపోతుంది. ఆయన వస్త్రాలు ఈ లోకమందు ఏ చాకలి అంత తెల్లగా ఉతకలేడంట. ప్రార్థనలో
మార్పు. స్తోత్రం కలుగును గాక. ప్రార్థన మన సేవను మార్చేస్తుంది, ప్రార్థన మన జీవితాన్ని మార్చేస్తుంది, ప్రార్థన మన భక్తిని మార్చేస్తుంది, ప్రార్థన మన సేవను మార్చేస్తుంది, ప్రార్థన మన సేవను విస్తరింపజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన సేవ జరగాలన్న ప్రార్థన, మన సేవ విస్తరించాలన్న ప్రార్థన, మన సేవ వర్ధిల్లాలన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 3, మూడవది, నేను త్వరగా ముగించేయాలని ఆలోచనతో ఉన్నాను. అది కూడా త్వరగా వెళుతూ ఎక్కువ విషయాలు వివరించలేకపోతున్నాను, దయచేసి క్షమించండి. అదే లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో గమనించినట్లయితే, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశములకు భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినవని నిన్ను స్తుతించుచున్నానని యేసయ్య సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం వీటి వస్తువులు చూసి సంతోషిస్తామేమో, వస్త్రాలు చూసి సంతోషిస్తామేమో, కానీ యేసయ్య పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నాడు. పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవం మనమందరికి రావాలి. అదే యేసయ్యలో ఉన్న మాదిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మనలో ఉంచిన మార్పు ఏమిటంటే పరిశుద్ధాత్మ యందు ఆనందం. నిజంగా సేవకులమైన మన జీవితంలో ఎవరు మన ఆనందాన్ని కోరుకోరు, ఏ విషయం కూడా మనకు ఆనందాన్ని కలుగ చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం పరిశుద్ధాత్మలో ఆనందించడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవంలోకి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ అంటే కొంతమంది అనుకుంటారు, విమర్శించట్లా 2-3 భాషలు మాట్లాడేసి అదే పరిశుద్ధాత్మ అనుకుంటారు. కాసేపు మౌనంగా ఎట్లా ఊగి అదే పరిశుద్ధాత్మ అనుకుంటారు. అది పరిశుద్ధాత్మ కాదు నాయన. పరిశుద్ధాత్మ పొందినటువంటి నీవు మరొక అనుభవం ఉంది పరిశుద్ధాత్మలో, అది ఆనందించే అనుభవం. హల్లెలూయా. యేసయ్యలో మనం చూస్తున్నాము ప్రార్థించి పరిశుద్ధాత్మ పొందిన అనుభవం. యేసయ్యలో మనం చూస్తున్నాము ప్రార్థించి మార్పు పొందిన అనుభవం. యేసయ్యలో మనం చూస్తున్నాము ప్రార్థించి పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 4, 4వది, లూకా 23:34లో మీరు గమనించినట్లయితే, యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగను గనుక క్షమించుమని కలువరి శిలువలోనే ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రార్థనకు మోకరించినప్పుడు మీకు చెప్పేటంత వాడిని కాదు, దయచేసి మాటలు గమనించండి. మాట్లాడుతున్న వారు దేవుడు కనుక ఖచ్చితంగా ఈ మాటలు అంగీకరించాలని మనం చూస్తున్నాం. ప్రార్థనలో ఎవరి మీద అయితే మనకు కోపం ఉందో, ఎవరి మీద అయితే మనకు ద్వేషం ఉందో, ఎవరి మీద అయితే మనకు అసూయ ఉందో, లేదంటే ఎవరైతే మన మీద ద్వేషం కోపంతో ఉన్నారో వారిని క్షమించాలి. హల్లెలూయా. క్షమాపణ లేకపోతే ప్రార్థన జరగదు. క్షమాపణ లేకపోతే ప్రార్థనలో ముందుకు వెళ్ళలేము. ఇక అక్కడే నిలబడిపోతాం, అక్కడే ఉండిపోతాం. ప్రార్థన ముందుకు సాగదు. మన కొరకు బాధపడిన యేసయ్య మాదిరి ఉంచారు. ప్రార్థనలో క్షమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది, ప్రార్థించి అభిషేకించబోతున్నారు. 2, ప్రార్థనలో మార్పు పొందుతున్నారు. 3, ప్రార్థనలో ఆనందిస్తున్నాడు. 4, ప్రార్థనలో క్షమిస్తున్నాడు. నెంబర్ 5, 5వది, లూకా 23:43లో, అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందుమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రార్థనలో ఎన్ని కార్యాలు జరుగుతున్నాయో చూడండి. ప్రార్థించి అభిషేకించబడుతున్నాడు, ప్రార్థించి రూపాంతరం పొందుతున్నాడు, ప్రార్థించి ఆనందిస్తున్నాడు, ప్రార్థించి క్షమిస్తున్నాడు. ప్రార్థించి ప్రియులారా, ఒక దొంగ మారు మనసు పొందితే వాడిని పరదేశం తీసుకుని వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మన భక్తి జీవితానికి వెన్నెముక ప్రార్థన, మన పరిశుద్ధ జీవితానికి వెన్నెముక ప్రార్థన, మన ప్రార్థన జీవితానికి వెన్నెముక ప్రార్థన, మన విశ్వాస జీవితానికి వెన్నెముక ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. ప్రార్థన లేని సేవకుడు శక్తి లేని సేవకుడే కాదు, ప్రార్థన లేని సేవకుడు వెన్నెముక లేని సేవకుడు. మనం సేవ చేయాలంటే నిలబడాలంటే వెన్నెముక ఉండాలి. అలాగే సేవ చేయడానికి నిలబడడానికి ప్రార్థననే వెన్నెముక మనందరికి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. నెంబర్ 5, 5వది గమనించినట్లయితే, ఇక్కడ ప్రార్థన చేసి మార్పు పొందినటువంటి ఒక దొంగను పరదేశం తీసుకుని వెళ్ళిపోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. బ్రతికున్న మనం పరలోకానికి ఎవరు తీసుకెళ్తామో లేదు తెలియదు, కానీ మరణించే ముందు కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు మరణిస్తూ కూడా ఒక దొంగను పరదేశం తీసుకెళ్ళిపోతున్నాడు. స్తోత్రం కలుగును. ఎలా తీసుకెళ్తున్నాడు? ప్రార్థన. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. స్తోత్రం కలుగును గాక. ఇది యేసు ప్రభులు వారు మనకు ఇచ్చిన మాదిరి. ఇందుకొరకు బాధపడ్డాడంట. అంటే ఏమి మనం చేయలేకపోతున్నాం, అందుకే బాధపడుతున్నాడు ప్రభు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 6, 6వది గమనించినట్లయితే,
మరణానికి సిద్ధపాటు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు, అయినను నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే. స్తోత్రం కలుగును గాక. మరణానికి సిద్ధపాటు ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి 26:39 ఆ మాటలు మీకు కనబడతాయి. 7వది లూకాసు వార్త 7:43-46 మీరు గమనిస్తున్నట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతుకు నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ప్రార్థనతోనే ఆయన సేవను, ఆయన జీవితాన్ని ముగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్తాం మంచిగా, స్తోత్రం చెప్తాం మంచిగా. ఫైనల్ గా ఒక్క ప్రార్థన చెప్తాను. 5వ అధ్యాయం 7వ వచనం హెబ్రీ పత్రిక. 5వ అధ్యాయం 7వ వచనం హెబ్రీ పత్రిక. ఆయన శరీరధారి అయిన దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున యేసయ్యను పరలోకంలో ప్రవేశించడానికి పరలోకంలో ఉన్నవారు అంగీకరించారంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనతో పరిశుద్ధాత్మ పొందుతున్నారు, ప్రార్థనతో రూపాంతరం పొందుతున్నారు, ప్రార్థనతో క్షమిస్తున్నాడు, ప్రార్థనలో ఆనందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనతో మారు మనసు పొందిన దొంగను పరదేశికి తీసుకెళ్తున్నాడు, ప్రార్థనతో మరణానికి సిద్ధపడుతున్నాడు, ప్రార్థనతో తన ఆత్మను తండ్రి చేతికి అప్పగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని ప్రార్థనలు చేసిన ప్రార్థనలే కాక శరీరధారి అయిన దినములన్నింటిలోనంట మహారోధనతో కన్నీళ్లతో యాచనలో ప్రార్థనలో చేస్తూ చేస్తూ ఉండడాన్ని బట్టి, ఆ ప్రార్థన బట్టి పరలోకంలో యేసయ్య ప్రవేశించడానికి అంగీకరించారంట. పరలోకంలో ఉన్నవారు, పరలోకాన్ని సృష్టించింది ఆయన, పరలోకాన్ని నిర్మించిన వాడు ఆయన, పరలోకాన్ని నిర్వహిస్తున్నది ఆయనే. ఆయన నిర్వహిస్తున్న ఆయన పరలోకంలో ఆయన ప్రవేశించడానికి శరీరధారైన దినములన్నింటిలో ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనము కూడా మన శరీరధారైన దినములన్నింటిలో యేసయ్యకు మనం ప్రార్థన చేయవారిగా ఉన్నట్లయితే పిల్లరా, ఖచ్చితంగా మనకు కూడా ఆ నిత్య రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. చివరిగా 2 పేతురు 1వ అధ్యాయం 11వ వాక్యం. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మనందరికీ సమృద్ధిగా కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రాకడకు, దేవుని రాజ్యానికి మన సంఘాన్ని నడిపించడమే కాదు, మనము పరలోకంలో ప్రవేశించాలంటే ఇలాగున అంటే మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిగా ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉంటే, యేసయ్య ఎలాగున పరలోక రాజ్యంలో ప్రవేశించారో మనం కూడా అలాగనే పరలోకంలో ప్రవేశిస్తాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ క్లుప్త సందేశాన్ని మీ అందరి యొక్క కోరిక మేరకు అందించడం జరిగింది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మనందరి వినికిడిలో దీవించి మనకు కూడా ప్రార్థనలో ఒక వెన్నెముకగా అనుగ్రహించి, ఒక వెన్నెముకగా ఉండి ప్రార్థన చేయువారిగా దేవుడు ప్రార్థన శక్తితో నింపి మనల్ని సిద్ధపరిచి ఆయన రాకడకు మనలను, మన సేవను సిద్ధపరచును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. సమయాన్ని నన్ను ప్రేమించి అప్పగించిన దైవజనులు శ్యాంపాలయ్య గారికి సమయం అప్పగిస్తున్నాను.